హాయ్ ఫ్రెండ్స్, సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు కనుక ఏదైనా బ్యాంక్ లోన్స్కి అప్లై చేసుకోవాలనుకున్నా, లేకపోతే క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నా, ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది మీ సిబిల్ స్కోరే. మీ సిబిల్ స్కోర్ కనుక బాగున్నట్లయితే మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకున్నా, ఎటువంటి బ్యాంక్ లోన్స్కి అప్లై చేసుకున్నా మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అదే మీ సిబిల్ స్కోర్ కనుక కరెక్ట్గా లేకపోతే మీకు ఖచ్చితంగా అవైతే రావు అనమాట. ఇంతకీ ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే దానికి చాలా రకాల మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మనం యూజ్ చేసి మన సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పబోతున్నాను. దీన్ని కనుక యూజ్ చేసి మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మీ సిబిల్ స్కోర్లో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్, అంటే మీ సిబిల్ స్కోర్ అనేది మీకు ఎక్కడ తగ్గుతోంది, ఏం చేస్తే మళ్ళీ పెరుగుతుంది, అలాగే మీ సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ పెరగాలంటే ఏం చేయాలి, గతంలో మీకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి, ఆ యొక్క మార్గం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము మన సిబిల్ స్కోర్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవడం కోసం రకరకాల యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో నేను కూడా ఇప్పుడు మీకు ఒక యాప్ అయితే చెప్పబోతున్నాను. ఈ యాప్ ద్వారా మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు ఏంటి అంటే క్రెడ్ యాప్ అనమాట. క్రెడ్ యాప్ అనేది చాలా మంది పేరు వినే ఉంటారు. సో ఎవరైతే క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే దాదాపుగా ఈ యొక్క క్రెడ్ యాప్ అనేది యూజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ యాప్లో నుంచే మనం మన యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే పేమెంట్స్ అనేటివి చేస్తూ ఉంటామో. సో ఆ విధంగా ఈ యాప్ అనేది చాలా పాపులర్ అయింది, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారు. సో ఈ యాప్ ద్వారానే మన సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో, మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఖచ్చితంగా అయితే తెలుసుకోవచ్చు. సో ఇంత ముందు వరకు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క క్రెడ్ యాప్ లో కూడా ఈ యొక్క సిబిల్ స్కోర్ తెలుసుకోవడానికి ఆప్షన్ ఉండేది, కానీ ఇంత డీటెయిల్డ్ గా అయితే వచ్చేది కాదనమాట. ఇప్పుడైతే మనకు డీటెయిల్డ్ అనాలిసిస్ వీళ్ళు అయితే ఇస్తున్నారు అనమాట. సో మీరు కనుక ఈ యొక్క క్రెడ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉన్నట్లయితే దీన్ని ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి. సో మీ యొక్క ఈ క్రెడిట్ యాప్ మీరు కనుక ఇంతవరకు యూజ్ చేయకుండా ఉన్నట్లయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలి అనుకుంటున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మిగిలిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. ఈ యొక్క క్రెడ్ అనే యాప్ని యూజ్ చేసి మన సిబిల్ స్కోర్ని కంప్లీట్గా చెక్ చేసుకోవడం కోసం ముందుగా మన యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. దీన్ని అలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి. స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకు డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తుంది అనమాట, చెక్ యువర్ సిబిల్ స్కోర్ అనేసి. సో ఈ విధంగా మీకు చూపించకపోతే మళ్ళీ మీరు పైకి వచ్చేసి ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 4 రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. క్యాష్ అని ఉంది, అలాగే వచ్చేసి షాపింగ్ అని ఉంది, అలాగే రెఫర్ అని ఉంది, దాని పక్కనే వ్యూ ఆల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు మనం ఓకే చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు 4 ఆప్షన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు 4 ఆప్షన్లు క్యాష్ అని ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉంది, అలాగే మనీ అని ఉంది, అలాగే క్రెడిట్ స్కోర్ అని ఉంది. సో ఇక్కడ మనము ఈ యొక్క క్రెడిట్ స్కోర్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నుంచే మనకు మన సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోవడానికి ఆప్షన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు అప్గ్రేడ్ యువర్ ఎక్స్పీరియన్స్, సీ యువర్ క్రెడిట్ స్కోర్, షేప్ ఇట్ ఫ్యూచర్ అనేసి ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఓకే చేద్దాం. ఇది ఓకే చేసినట్లయితే గెట్ ఏ డీప్ లుక్ అట్ యువర్ క్రెడిట్ స్కోర్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1.5 మిలియన్ మెంబర్స్ ఇంతవరకు దీంట్లో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నారంట. అలాగే ఇక్కడ నుంచి మనం క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవడం వచ్చేసి ఫ్రీ అండ్ చాలా సెక్యూర్. అలాగే మనము ఇక్కడ నుంచి ఈ యొక్క క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల ఇది వచ్చేసి మన క్రెడిట్ స్కోర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు అనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదైతే మీరు చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి మన చెక్ మై స్కోర్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి ఓకే చేద్దాము. ఇది ఓకే చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇది వచ్చేసి యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మనేసి అడుగుతుంది. దీన్ని అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయండి. సో పాన్ కార్డ్లో మన నేమ్ ఏదైతే ఉందో ఆ విధంగా అయితే ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే చేద్దాము. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఫెచ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన సిబిల్ స్కోర్ ఎంత ఉంది అనేసి ఇక్కడ మనకైతే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది ఈ విధంగా మనకి ఎంత అయితే ఉంటుందో ఆ సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ స్కోర్ ఈస్ ఇన్ గుడ్ ప్లేస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్కోర్ వచ్చేసి 788 అనేది రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా సిబిల్ స్కోర్ వచ్చేసి 788 అనేది రావడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఒక మంచి సిబిల్ స్కోర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏదైనా క్రెడిట్ కార్డుకి కానివ్వండి, లేకపోతే బ్యాంక్ లోన్స్ కానివ్వండి అప్లై చేసుకున్నప్పుడు మీకు కనుక మినిమం 750 అనేది ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఇది రావడం జరుగుతుంది. కార్డు కానివ్వండి, బ్యాంక్ లోన్ కానివ్వండి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మీకు 800, 900 అంటే ఇంకా అది మంచి ఇంకా బెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. సో 788 అనేది ఒక మంచి స్కోర్ అని చెప్పొచ్చు.
సో ఇంక దీనికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ మనం చూడాలి అనుకుంటున్నట్లయితే జస్ట్ దీన్ని కొంచెం అలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి. సో ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది, మైల్ స్టోన్ అన్లాక్డ్ అనేసి. దీన్ని అయితే మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ఏంటి అంటే పర్సనల్గా మన సిబిల్ స్కోర్కి సంబంధించినటువంటి కొన్ని మైల్ స్టోన్స్ మనం అచీవ్ చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 750+ క్లబ్లో అయితే నేను జాయిన్ అయినని చూపిస్తోంది. అలాగే మనం 800, 900కి వెళ్ళినట్లయితే దాంట్లోకి అయితే జాయిన్ అవుతాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి టైం కీపర్, అంటే మనం ఆన్ టైం పేమెంట్స్ అనేటివి ఎన్ని చేసామని చూపిస్తోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1000+ టైమ్స్ నేను ఆన్ టైం పేమెంట్స్ అనేటివి చేశానని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉన్నటువంటిది క్రెడిట్ వెటరన్, అంటే మనం ఈ యొక్క క్రెడిట్ హిస్టరీ అనేది మనకు ఎన్ని సంవత్సరాలుగా ఉంది అనేసి అయితే చూపిస్తుంది. సో 11 ఇయర్స్గా నాకు ఈ యొక్క క్రెడిట్ హిస్టరీ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్విక్ సమరీ అని ఉంది, ఇంకోటి వచ్చేసి హిస్టరీ అని ఉంది. సో ఇక్కడ క్విక్ సమరీ అంటే ఏంటి అంటే మన సిబిల్ స్కోర్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పేమెంట్ హిస్టరీ అనేసి కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నా పేమెంట్ హిస్టరీ వచ్చేసి ఎక్సలెంట్ 100% టైమ్లీ పేమెంట్స్ అనేసి ఉంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 410కి గాను 410 పేమెంట్స్ నేను ఆన్ టైంలో చేశాను. అందుకనేసి ఇక్కడ మనకు ఎక్సలెంట్ పేమెంట్ హిస్టరీ అనేసి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా మీ యొక్క పేమెంట్ హిస్టరీ అనేది ఈ విధంగా మెయింటైన్ చేయండి, అప్పుడు మీకు సిబిల్ స్కోర్ అయితే పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్రెడిట్ యూసేజ్ అనేది ఏదైతే ఉందో దీనివల్ల కూడా మనకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన సిబిల్ స్కోర్ పెరగడానికి కానివ్వండి, తగ్గడానికి కానీ ఇంకొక రీజన్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీకు ఉన్నటువంటి లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మీరు 100% మాత్రం యూజ్ చేయొద్దండి. అలా చేసినట్లయితే మీ సిబిల్ పైన అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఏంటి అంటే నా దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్లో ఉన్నటువంటి లిమిట్ని నేను 24% మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో అందుకనేసి ఇది ఎక్సలెంట్ అనేసి చూపిస్తుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్లో కూడా మీరు మీ యొక్క క్రెడిట్ లిమిట్ని ఒక మినిమం అనేది 30%, మ్యాక్సిమం అంటే 50% ఇంతవరకే యూజ్ చేయండి. దీనికన్నా ఎక్కువ యూజ్ చేసినట్లయితే మీకు సిబిల్ స్కోర్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి క్రెడిట్ ఏజ్ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఎక్సలెంట్ అనేసి ఉందన్నమాట. సో నా క్రెడిట్ ఏజ్ వచ్చేసి 11 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు కూడా మీ యొక్క సిబిల్ పెరగాలి అనుకుంటున్నట్లయితే ఎక్కువగా మీ యొక్క సిబిల్ స్కోర్ పెరగడం కోసం మీ యొక్క క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ లోన్స్ కానివ్వండి, ఇటువన్నీ తీసుకొని యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క సిబిల్ స్కోర్కి సంబంధించిన ఏజ్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే న్యూ ఎంక్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు కొంచెం గుడ్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఒక 3 మంత్స్ గ్యాప్లోనే 2 సార్లు క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లై చేశాను. దానివల్ల మనకు కొంచెం తగ్గింది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు క్రెడిట్ కార్డు కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కానివ్వండి అప్లై చేసినప్పుడు మినిమం మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత అది వచ్చినా రాకపోయినా మినిమం ఒక 6 మంత్స్ అనేది గ్యాప్ అనేది ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. అలా కాకుండా మీరు వెంటనే చేసినట్లయితే మీ సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ మీకు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఈ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ ఏదైతే ఉందో దీన్ని అయితే చూసుకోవచ్చు అనమాట. యొక్క సిబిల్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ అనేది కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు చెక్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సిబిల్ వాళ్ళతోనే మనకు టైఅప్ అయ్యేసి ఈ యొక్క క్రెడ్ వాళ్ళు ఈ యొక్క సిబిల్ స్కోర్ని మనకైతే చూపిస్తున్నారు. దీంట్లో ఇంటర్ఫేస్ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే జస్ట్ మీ మొబైల్ స్క్రీన్ని కొంచెం అలా ఇలా కొంచెం మీరు కనుక షేక్ చేసినట్లయితే ఆ సిబిల్ స్కోర్ కూడా చూడండి, మీకు ఆ లెటర్స్ అన్నీ కూడా మనకు షేక్ అవుతూ ఉంటాయి అనమాట. ఇటువంటి ఒక మంచి డిస్ప్లే కూడా ఇందులో వీళ్ళు మనకు తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇందులో క్రెడ్ వాళ్ళు ఈ సిబిల్ స్కోర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం చూడడం కోసం ఈ యొక్క సిబిల్ వాళ్ళతో టైఅప్ అయ్యేసి మనకు తీసుకురావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మీ సిబిల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ కంప్లైంట్ అనేది రేస్ చేసి దాన్ని అయితే మీరు ఇక్కడ నుంచి రెక్టిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, క్రెడ్ యాప్లో మన సిబిల్ స్కోర్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవచ్చు. సో ఇది చూసుకున్న తర్వాత మీ సిబిల్లో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని పెంచుకోవడం కోసం మీకైతే ఏం చేయాలి అని ఒక ఐడియా అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క క్రెడ్ యాప్లో మన యొక్క సిబిల్ స్కోర్ అనేది డీటెయిల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.